వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఒకవేళ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 16th ఏప్రిల్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సెస్ డైరెక్టర్గా ప్రొఫెసర్ రేవతి, సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ అయిన సెస్ నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ రేవతి బాధ్యతలు చేపట్టారు. మాస్టర్ గోల్ఫ్ విజేతగా వుడ్స్, 83వ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ విజేతగా అమెరికాకు చెందిన ఎల్డ్రిక్ టోంట్ వుడ్స్ విజేతగా నిలవడం జరిగింది. గుండె 3D ప్రింట్ ఆవిష్కరణ. మానవ కణజాలం రక్తనాళాలతో కూడిన గుండె 3D ప్రింట్ను ఇజ్రాయెల్ దేశానికి చెందిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఏప్రిల్ 15న ఆవిష్కరించారు. ఇలాంటి గుండెను తయారు చేయడము ప్రపంచంలోనే ఇది ప్రథమము. ఇక్కడ శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అంటే ఇజ్రాయెల్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు. అదేవిధంగా యూనివర్సిటీ వచ్చేసి టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఉభయచర డ్రోన్ పడవను పరీక్షించిన చైనా. ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన సాయుధ ఉభయచర డ్రోన్ పడవ మైరన్ లిజార్డ్ను చైనా విజయవంతంగా పరీక్షించింది. ఈ ఉభయచర డ్రోన్ పడవను ఉచాంగ్ నౌకా నిర్మాణ సంస్థ రూపొందించింది. ఈ పడవ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది నీటితో పాటు నేల మీద కూడా జరిగే పోరాటాల్లో ఉపయోగించవచ్చు. 12 మీటర్ల పొడవున్న ఈ పడవ నీటిలో శత్రువు కంటపడకుండా సంచరిస్తూ గంటకు 50 నాట్ల వేగాన్ని అందుకోగలదు. అదే నేల మీద 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ పడవలో ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థతో పాటు రాడర్లను కలిగిన విమానాలను ధ్వంసం చేసే క్షిపణులు ప్రయోగించగలదు. ఈ పడవను ఉపగ్రహాల ద్వారా రిమోట్ సహాయంతో నియంత్రించవచ్చు. ఇక్కడ పడవ పేరు వచ్చేసి మైరన్ లిజార్డ్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చైనా ఈ ఉభయచర డ్రోన్ పడవను పరీక్షించడం అనేది ప్రపంచంలోనే చైనా మొట్టమొదటి దేశంగా నిలవడం జరిగింది. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఉభయచర డ్రోన్ పడవను ఏ సంస్థ తయారు చేసిందని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. ఇది ఉచాంగ్ నౌకా నిర్మాణ సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. బిహు కళ్యాణ్ నాయక్ అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ చైర్మన్గా నియమితులయ్యారు. బిహు కళ్యాణ్ అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే దీన్ని జనవరి 7, 1924లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి లౌసాన్, స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ప్రజెంటు దీని యొక్క అధ్యక్షుడు అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు నరేందర్ బాట్రా. తీర గస్తీ నౌక ICGS వీర ప్రారంభం. భారత వీర రక్షణ దళానికి చెందిన అధునాతన తీర గస్తీ నౌక ICGS వీరను భారత్ సైన్య అధిపతి అయిన జనరల్ బిపిన్ రావత్ విశాఖలోని నావల్ డక్ యార్డ్లో ప్రారంభించాడు. ఈ సంస్థ దీనిని L&T సంస్థ నిర్మించింది. ఈ గస్తీ నౌక 96 మీటర్ల పొడవు, అదేవిధంగా 2200 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది గంటకు 26 నాటిక మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు. ఇక్కడ గస్తీ నౌక పేరు వచ్చేసి మనకి ICGS వీర. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది ఎక్కడ ప్రారంభించారనేది కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎక్కడ అంటే విశాఖలోని నావల్ డక్ యార్డ్లో. దీన్ని ఏ సంస్థ నిర్మించిందని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగవచ్చు. అది L&T సంస్థ. ముంబైలో ఇండియా మొట్టమొదటి ఫారెన్ ఇంటరాక్టివ్ బర్డ్ పార్క్ ప్రారంభం. భారతదేశం యొక్క మొట్టమొదటి అన్యదేశ బర్డ్ పార్కు, దీని యొక్క పేరు వచ్చేసి ఎస్ఐల్ వరల్డ్ బర్డ్ పార్కు మహారాష్ట్రలోని ముంబైలో ప్రారంభించడం జరిగింది. ఇది ఏ సంస్థ అంటే ఎస్ఐల్ వరల్డ్ లీజర్ ప్రైవేట్
ప్రైవేట్ అనే సంస్థచే ఇది ప్రారంభించబడింది. యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2019 విజేతలుగా వాలోన్ మరియు క్యోసోవో ఎంపిక చేయబడ్డారు. వీళ్ళు ప్రస్తుతము మయన్మార్ జైల్లో గత 7 సంవత్సరాలుగా వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. డచ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేతగా అర్షిల్ డానీ, మాజీ జూనియర్ ఛాంపియన్ అర్షిల్ డానీ నెదర్లాండ్స్ చెందిన హొగ్లో డచ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నట్లయితే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా సోషల్ మీడియా అనగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్లో తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులకి అదేవిధంగా తెలుగు జాబ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.